ఏం కట్టుకున్నా చూడు భయ్యా, వస్తున్నది కదా ఇల్లు. ఇది ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది విలేజ్ లొకేషన్స్ అన్నీ. సరే ఇక ముందుకెళ్ళి ఇక్కడ రోడ్లు, ఇక్కడ వీళ్ళ డిసిప్లిన్ ఎట్లా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే ఇట్లా రోడ్డు పక్కన మంచి పూల మొక్కలు పెట్టేసి మంచి బాగా సెట్ చేసి పెడతారు అన్నట్టు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇట్లా ఉంటాయి మొత్తం. ఈ ఊరు ఏంటంటే 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి కింద ఉంటుంది, ఒకటి మధ్యలో ఉంటుంది, ఇంకొద్దిగా పైన ఉంటుంది. ఆ 3 స్టెప్పులు ఎట్లా ఉంటాయనేది మీకు చూపిస్తాను నేను. ఒకటి పైకి వెళ్ళడానికి అక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ అని రాసింది కదా, అక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ పట్టుకొని కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఆ కింద మెట్లు ఉంటాయి, ఆ మెట్లు పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఈ పక్కనే ఒక పెద్ద పార్క్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈ పార్క్ సంబంధించిన వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మీరు చూస్తే మీకు ఆ పార్క్ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంటుంది. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ పార్కు. మీరు ఒకసారి ఆ ఛానల్లో ఉన్న వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంటుంది. ఇది ఎప్పుడో ఓల్డ్ మోడల్లో పెట్టారు. ఇది నేను రోజు చూస్తుంటాను కానీ అది అసలు ఎందుకు పెట్టారు ఏంటిది అనేది నాకు కూడా దీని గురించి పూర్తి ఐడియా లేదు. ఏదో అట్రాక్షన్ గురించి పెట్టుంటారు అంతే. సరే, ఇప్పుడు ఇది వచ్చేసి లిఫ్ట్ పైకి వెళ్ళడానికి, లేదంటే బై మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ద్వారా కూడా మనం పైకి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి లిఫ్ట్. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు పట్టుకొని ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్దాం ఇప్పుడు పైకి. ఇక్కడ నుండి వెళ్తే ఏంటంటే మీకు ఈ విలేజ్లో రోడ్లు ఎట్లా ఉంటాయి, ఎంత నీట్గా ఉంటాయి, ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటారు వీళ్ళు, అవన్నీ తెలుస్తుంటాయి అన్నట్టు. అట్నే ఆ కింది సైడ్ ఉన్న విలేజ్ కూడా మీకు కొద్దిగా కవర్ అవుతుంటుంది అన్నట్టు. సరే, ఇక్కడ ఒకసారి రోడ్ క్రాస్ చేసేసి, మామూలుగా అయితే ఇక్కడ రోడ్లు ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయకూడదు, జీబ్రా క్రాసింగ్స్ ఉంటే అక్కడే క్రాస్ చేయాలి. కాకపోతే ఇది పల్లెటూరు కాబట్టి అంత మరీ పట్టింపులు ఏమి ఉండేవి. సిటీలో అయితే కంపల్సరీ జీబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేయాలి. మామూలుగా రోడ్ క్రాస్ చేస్తే 40 యూరోస్ ఫైన్ పడుతుంది. 40 యూరోస్ అంటే ఇంచుమించు 4,000, 3,500 ఇట్లా మన ఇండియన్ రూపీస్లో ఫైన్ వేస్తారు. సీసీ కెమెరాలు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడంటే అక్కడ, దాంతో మనం ట్రేస్ చేసి మనకు ఫైన్ వేస్తుంటారు అన్నట్టు. ఇది వచ్చేసి ఒక భాగం, కింది భాగం ఇది విలేజ్. నీట్గా కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా గ్రీనరీగా ఉంటుంది ఫుల్. ఇక్కడ సాయంత్రం పూట వచ్చేసి కూర్చుంటారు అన్నట్టు, కూర్చొని అట్లా సేద తీరుతుంటారు, టైంపాస్ చేస్తూ ఉంటారు.
ఈవినింగ్ వాక్ చేస్తుంటారు కదా, వాక్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి కూర్చుంటారు అన్నట్టు. ఇది వచ్చేసి కింది నుండి ఈ విలేజ్ కింది భాగం ఇట్లా కనబడుతుంది. సరే, ఇంకా ముందుకు వెళ్ళేసి ఇంకా మిగతా విలేజ్ కూడా చూద్దాం మనం. చుట్టూ ఎటు చూసినా పక్షులు కిలకిలా రావాలి వినబడుతుంటాయి చూడండి. అది ఇక్కడ ఈ రోడ్డు పక్కన కూడా మంచి పూల మొక్కలు పెట్టారు. కాకపోతే మొన్న లాస్ట్ వీక్ కొద్దిగా వెదర్ బాగా లేకపోవడం వల్ల ఆ పూల మొక్కలన్నీ వాడిపోయినట్టు అయిపోయినాయి. ఇటు వెళ్తే ఈ విలేజ్ ఎండ్ పాయింట్, అంటే ఒక సైడు ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇటు మనం ఈ ఊరు మధ్యలోకి వెళ్దాం. ఇంకా అక్కడ చూడండి కొండలపైన ఎంత మంచి వ్యూ ఉందో, బాగుంది, ఎక్సలెంట్ వ్యూ ఉంది కదా. అక్కడ వరకు ఇండ్లు ఉన్నాయి. ఇంకా పబ్లిక్ అసలు కామ్గా ఉంటారు ఇక్కడ. పబ్లిక్ అసలు ఏ గొడవ కానీ లొల్లిలు కానీ అరుచుకోవడం కానీ ఏముండదు. ఇక్కడ నేనే అరుస్తున్నట్టుంది అంతే ఈ ఊర్లో. సైక్లింగ్ కూడా బాగా ఇష్టపడతారు వీళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే సైక్లింగ్ ద్వారా ట్రెక్కింగ్ బాగా చేస్తుంటారు వీళ్ళు. ఇది వచ్చేసి ఒక గల్లీ, ఇది కూడా ఊరు ఎండింగ్ వరకు వెళ్తుంటుంది. ఇక్కడ కూడా కూర్చోవడానికి ఎంత బాగా సెట్ చేసి పెట్టారు చూడండి. వీళ్ళు ఊరినే ఒక పార్క్ లాగా చేసేసుకుంటారు. ఈ ఊర్లలో కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇట్లా నేమ్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ బాగుంటాయి, ఎందుకంటే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఇది స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ బార్డర్లో ఉంటుంది కాబట్టి టూరిస్టులు బాగా మంది వస్తుంటారు. సరే, కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇది మధ్య భాగం అన్నట్టు. ఈ ఊరికి మనం కింద నుండి ఇప్పుడు పైకి వచ్చాం కదా, ఈ మధ్య భాగంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆ మెట్లు ఎక్కి వస్తే, లిఫ్ట్ ఎక్కి వస్తే ఎక్కడికి వస్తామో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను.
ఇది ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా కూడా మీకు ఈ నేమ్ బోర్డ్స్, ఈ స్ట్రీట్ పేర్లు ఇవన్నీ ఖచ్చితంగా రాసి ఉంటాయి మనకు. ఇక్కడ స్ట్రాసే అని ఉంది కదా, స్ట్రాసే అంటే ఇక్కడ స్ట్రీట్ అన్నట్టు. ఇది వచ్చేసి విలేజ్ మధ్య భాగం. ఇక్కడ మంచి హోటల్ ఉంది, పక్కన ఒక మంచి చర్చ్ కూడా ఉంది. మీకు ఆ చర్చ్ వరకు కూడా వెళ్ళి చూపిస్తాను నేను. ఒకసారి ముందు ఈ మధ్యలో వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వద్దాం మనం. ఈ హోటల్ బాగుంది కదా, రెస్టారెంట్ ఇది, హోటల్ అండ్ రెస్టారెంట్ ఇది కూడా బాగుంది, ఓల్డ్ మోడల్లో. అండ్ ఎంత మంచిగా సైక్లింగ్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు మనం మెట్లు ఎక్కేస్తే ఇటు నుండి వస్తుంటాం అన్నట్టు. మెట్లెక్కి పైకి వస్తే ఇట్లా ఉంటుంది ఇక్కడ. అక్కడ చూడండి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఎవరు వచ్చినా కూడా టాయిలెట్స్కి ఇబ్బంది లేకుండా అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అది ఫ్రీ యూజ్ చేసుకోవడానికి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి, ఎందుకంటే గ్రీనరీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పొల్యూషన్ చాలా తక్కువ, అందుకే ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకే ఇక్కడ ఉండేవాళ్ళు 80 to 90 years కంపల్సరీ బతుకుతారు ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ రాత్ హౌస్ అంటే ఇక్కడ మన ఊర్లలో ఉండే గ్రామ పంచాయతీ లాగా అనుకోండి. ఇంకా గ్రామ పంచాయతీ లాగా ఇది ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్, బాగుంది నీట్గా. లోపల కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, లోపల ఉండేవాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా మర్యాద ఇక్కడ ఈ ఊర్లో ఉండే వాళ్ళకి. ఈ ఊరనే కాదు, ఈ చుట్టుపక్కల ఉండే ఊర్లలో కూడా మంచి మర్యాదస్తులు ఉంటారు ఇక్కడ. వీళ్ళ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి వ్యవసాయమే. మనం చెప్తే నమ్మం కానీ వ్యవసాయం ఇక్కడ ఎక్కువ. వ్యవసాయం అంటే వీళ్ళు వైన్ యార్డ్స్ పెంచుతుంటారు ఎక్కువ. ఇది వచ్చేసి ఊరు మధ్య భాగం ఇది. ఇక్కడ ఇంకో బ్యాంక్ ఉంది, ఇదొక బ్యాంకు, కింద మనం చూసిన ఒక బ్యాంక్ ఉంది. ఇటు నుంచి నడుచుకుంటూ మనం పైకి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. పైకి వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. కాకపోతే నేను పైనుండి చూపిస్తాను మీకు ఇది. మనం ఒకసారి ఈ పక్క నుండి వెళ్తే మనకు ఆ చర్చ్ అని చెప్పాను కదా, చర్చ్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుండి పై నుండి చూస్తే ఆ రైల్వే స్టేషన్ మనకు కనబడుతుంటుంది. నేను ఎక్కడికి ట్రైన్ జర్నీ చేయాలన్నా అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంటాను. కింద నుండి పైకి రావాలంటే ఇంకా ఇక్కడ లిఫ్ట్ ఉంది, ఇంత మనం చూసినట్టు. ఆ లిఫ్ట్ ద్వారా వస్తాను, లేదంటే మెట్ల ద్వారా వస్తాను. ఇటు నుండి ఇంకొద్ది పైకి వెళ్తే రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చిన్న పార్క్ ఉంది, పైకి ఎక్కితే చిన్న కూర్చోవడానికి సాయంత్రం పూట అట్లా. ఇక్కడ ఎక్కడంటే అక్కడ మీకు బెంచ్లు వేసి పెడతారు కూర్చోవడానికి, హాయిగా సేద తీరడానికి, పిల్లలు ఆడుకోవడానికి.
ఎక్కడ ఇది పల్లెటూరు అయినా సిటీ అయినా ఏదైనా కూడా ఇట్లా జీబ్రా క్రాసింగ్ ఉందంటే మనం క్రాస్ చేస్తున్నాం అంటే వాడు ఖచ్చితంగా అక్కడ బోర్డు ఉంది కదా జీబ్రా క్రాసింగ్ అని, అక్కడికి రాగానే ఎలాంటి వెహికల్ అయినా కూడా స్లో చేసేస్తారు. కంపల్సరీ వాడు ఆపాల్సిందే, అది ఇక్కడ కంపల్సరీ రూల్. అది ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నారు జీబ్రా క్రాసింగ్లో అంటే వాళ్ళు ఆపాల్సిందే. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ ఊర్లో ఉన్న హోటల్స్, బెడ్స్, హాస్పిటల్స్, మెడికల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఊర్లో అవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇక్కడ. ఆ పైనుండి వచ్చేసి ఇక్కడ నుండి ఎక్కడికెక్కడికి వెళ్ళడానికి ఈ సైక్లింగ్ చేస్తుంటారు కదా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఏ ఊరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది బై సైకిల్ వెళ్తే అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. ఇది ఊరు మధ్య భాగం కాబట్టి ఇక్కడికి వస్తే ఏ టూరిస్టర్ అయినా కొత్త వచ్చాడంటే చూసుకుంటే వాళ్ళకు సమ్ ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది అన్నట్టు. కొద్ది ఐడియా కూడా వచ్చేస్తుంది ఈ ఊర్లో ఏది ఎక్కడ ఉందని చెప్పేసి. అది వీసీ అని చెప్పి ఉంది కదా అక్కడ రాసి, వీసీ అంటే టాయిలెట్స్ అన్నట్టు, అది పబ్లిక్ టాయిలెట్స్ అన్నట్టు. సరే, ఇటు నుండి ముందుకెళ్తే ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. ఈ పార్క్ అని చెప్పాను కదా, చిన్న పార్క్. ఇది కూడా చూడండి ఎంత గ్రీన్గా, ఎంత నీట్గా, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చుట్టూ బెంచ్లు వేసి పెట్టారు కూర్చోడానికి. ఇట్లా లొకేషన్ సీనరీస్ మాత్రం అద్దరిపోతుంటాయి ఇక్కడ. పోస్ట్ కార్డ్ సీనరీస్ అంటారు కదా, అట్లా ఉంటాయి ఈ ఊర్లో లొకేషన్స్. ఈ ఊర్లో నేను 7 years నుంచి ఉంటున్నాను. ఇక్కడ కనీసం ఇంతవరకు ఒక గొడవ కానీ, ఒక దొంగతనం కానీ, ఒక క్రైమ్ కానీ ఇంతవరకు నేను చూడలేదు. అంత సిస్టమేటిక్గా, అంత పద్ధతిగా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇది పైనుండి ఇది ట్రైన్ ట్రాక్. ఇది మనం ఇంతమంది మాట్లాడుకున్నాం కదా రైల్వే స్టేషన్ అని చెప్పేసి, రైల్వే స్టేషన్కి సంబంధించిన ట్రైన్ ట్రాక్ ఇది. ఎప్పుడో ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్ ఇది. బాగుంది. ఇప్పుడు దీని కింద నుండి వెళ్తే మనకు ఆ చర్చ్ వెళ్ళడానికి దారి వస్తుంటుంది మనకు. సరే, ఇటు సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. మీకు ఈ చర్చ్ చూపించిన తర్వాత అటు సైడ్ వెళ్ళి అది చూపిస్తాను నేను. దాని తర్వాత ఈ పైన కూడా విలేజ్ ఉంటుంది, ఇంకా ఆ పైకి వెళ్ళి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఇట్లా ఉంటుంది చర్చ్. ఇక్కడ ఎంతో దూరం నుండి కనబడుతుంటుంది ఈ చర్చ్. ట్రైన్లో వెళ్ళేప్పుడు మాత్రం బాగా కనబడుతుంటుంది ఇది. సరే, ఇట్లా పైకి వెళ్ళి దీని ముందు నుండి అటు కింది సైడ్కి వెళ్ళిపోదాం మనం. ఇది ఇట్లా ఉంటుంది ఇక్కడ లొకేషన్. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా వైన్ యార్డ్స్ అని చెప్పేసి, ఆ పైన మీకు కొద్దిగా కనబడుతున్నాయా, అవన్నీ వైన్ యార్డ్స్ అవి.
ఆ మధ్యలో గ్రీన్గా కనబడుతున్నాయి కదా, అవన్నీ వైన్ యార్డ్స్ అవి. ఇంకా పైనకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి అటు వైన్ యార్డ్స్, ఎకరాల కొద్ది ఉంటాయి వైన్ యార్డ్స్. కాకపోతే ఇప్పుడు గ్రేప్ సీజన్ కాదు కాబట్టి మీకు గ్రేప్ సీజన్ వచ్చినప్పుడు ఒకసారి ఆ వైన్ యార్డ్స్ కూడా ఎట్లా ఉంటాయి అనేది మొత్తం నేను చూపిస్తాను నేను. ఇంకా అటు వెళ్తే వీళ్ళ గ్రేవ్ యార్డ్ అంటే మీకు తెలుసా కొంతమందికి, ఇంకా ఆల్మోస్ట్ శ్మశానం లాగా అనుకోండి, ఇంకా అట్లా ఉంటుంది. ఆ పైకి వెళ్తే అదంతా శ్మశానం అన్నట్టు. ఇంకా అక్కడ అంతా చూడండి, ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఎంత పీస్ఫుల్గా, రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా, నిజమైన పీస్ ఇక్కడ ఉంటుంది వీళ్ళకు. అంత ప్రశాంతంగా వాడుకొని ఉంటారు వాళ్ళు. అది సరే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో అక్కడికి వెళ్ళేట్టు లేము మనకంత అవసరం కూడా లేదు ఇప్పుడు. సరే, మనం మళ్ళీ రిటర్న్ కిందికి వెళ్ళిపోయి మిగతా విలేజ్ కూడా ఒకసారి చూసేద్దాం. మనం చూపించడానికి ప్రతి గల్లీ చూపించవచ్చు, కానీ వీడియో లెంతీ అయిపోతుంది, వీడియో బాగా లాంగ్ అయిపోతుంది. అది సమస్య. చూసే వాళ్ళు ఉంటే ఎంతసేపు అయినా చూపించవచ్చు. సరే, ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకొని ఆ చర్చ్ చూసి వచ్చాం కదా, దాని తర్వాత ఇటు కిందికి వచ్చిన తర్వాత ముందుకెళ్తుంటే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇటు కూడా ఓ గల్లీ ఉంది, మనం ఆ పక్క నుండి ఆ గల్లీ చూసుకొని వెళ్దాం, ఎందుకంటే అది బాగుంటుంది, ఇంకా నీట్గా ఉంటుంది. చూద్దాం, ఇది కూడా నీట్గానే ఉంటుంది. అది చూస్తే మీకు దీని గురించి కూడా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చి లోపలికి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు ఇటు నుండి చూడండి పూల చెట్లు ఎంత బాగున్నాయి ఇక్కడ. గ్రీన్గా ప్రశాంతంగా బాగుంది కదా. ఇది ఇంతవరకు నేనుండే విలేజ్ అని చెప్తున్నాను కదా, మీకు ఈ విలేజ్ పేరు చెప్పలేదు కదా, మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను విలేజ్ పేరు ఏంటనేది. ఇది బాడ్ బెలింగన్ అని, మనం ఇంగ్లీష్లో చదివితే బ్యాడ్ అంటారు, కాబట్టి ఇక్కడ బ్యాడ్ కాదు, అది బాడ్ అంటారు. బాడ్ బెలింగన్. బాడ్ అంటే ఇక్కడ నది అన్నట్టు, నది రివర్ అలాంటి అర్థం వస్తుంటుంది అన్నట్టు. ఇది నేను ఉండే ఊరికి సంబంధించిన రైల్వే స్టేషన్. ఇది చూడండి, ఎవరైనా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, చాలా తక్కువ ఉంటారు ఇక్కడ పబ్లిక్. నీట్గా ఉంటుంది, పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. అదే బాగుంది కదా లొకేషన్. సరే, ఇక ముందుకు వెళ్ళి మిగతా విలేజ్ కూడా ఎట్లా ఉందో మీకు చూపిస్తా. పైన ఇంకా బాగుంటాయి, అక్కడంతా కొద్దిగా రిచ్ పీపుల్స్ ఉంటారు. ఒకసారి చూస్తే మీకు అద్దరిపోతే అక్కడ ఇల్లు, అవి కూడా చూపిస్తాను మీకు. సరే, ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు నుండి ఇప్పుడు ఈ పైకి వెళ్ళడానికి మనం రోడ్ తీసుకుందాం. ఇంకా చూస్తున్నాండి వీడియో, ఈ పైనుండే ఇల్లు మాత్రం బాగుంటాయి. కొద్దిగా రిచ్ పీపుల్స్ ఉంటారని చెప్పాను కదా, బాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు అట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, అక్కడే ఎందుకు కట్టుకున్నారు అనేది మీకు పైకి పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీకు అక్కడ చూసిన తర్వాత ఒక అద్భుతమైన వ్యూ ఉంటుంది. ఆ వ్యూ చూసిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది, అరే కరెక్టే ఇక్కడ ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అట్లా ఉంటుంది ఆ ప్లేస్ వ్యూ.
చూడండి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకు ఇన్ఫర్మేటివ్ నేమ్ బోర్డ్స్ వచ్చేసి కంపల్సరీ ఉంటాయి ఇక్కడ ఈ ఊర్లలో. ఎంత పల్లెటూరు వెళ్ళినా ఎంత సిటీ వెళ్ళినా కూడా ఈ సిస్టమ్ ఒకటి బాగా నచ్చింది నాకు ఇక్కడ. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఎవరైనా కొత్తగా వచ్చిన ఎంత గూగుల్ మ్యాప్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా అంత ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటాయి మొత్తం. చూడండి రోడ్డు పక్కన ఎంత బాగున్నాయి పూల చెట్లు, పూల మొక్కలు. ఇక్కడ ప్రతి ఇంటికో యాపిల్ చెట్టు ఉంటుంది. యాపిల్ చెట్టు కంపల్సరీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అది ఎందుకో మరి సెంటిమెంటో లేదంటే అదొక ట్రెడిషనల్ కావచ్చు వీళ్ళకు. దాని గురించి ఇల్లు చూడండి బాగుందిగా, కట్టెతో కట్టింది, ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది మనం ఇంగ్లీష్లో ఫుట్పాత్ అంటాం కదా, ఇక్కడ స్ట్రాసిబా అని అంటారు. దీనిపైనే నడవాలి మనం. ఆ కిందికి దిగద్దు, ఇంకా కిందికి దిగితే అది అక్కడ ఏదైనా జరిగిందంటే మన రాంగ్ అయిపోతుంది, ఇంకా మన తప్పు అయిపోతుంది. సరే ఇంకా ముందుకెళ్ళి ఇంకా చూద్దాం మనం. మీకు చూసి ఓపిక ఉంటే నాకు చూపించే ఓపిక చాలా ఉంది నాకు. చూడండి ఏం సూపర్ కన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయి చూడండి. ఇల్లు వాళ్ళు అట్లా మెయింటైన్ చేసుకుంటారు కూడా చూడండి. ఇంటి ముందట అంత నీట్ ఉంచుకోవడం కూడా అదొక ఆర్ట్, అదొక కళ. ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అయినా కూడా నీట్గా ఉంచుకుంటారు వీళ్ళు, నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. వీళ్ళు డిసిప్లైన్డ్గా ఉంటారు కాబట్టి ఇట్లా ఊర్లు కూడా ఇట్లా మెయింటైన్ అవుతుంటాయి అన్నట్టు. మీకు చూడండి ఒక్క ప్లేస్లో ఇంత చెత్త అనేది కనబడుతుంటుంది మీకు. చెత్త అనేదే ఉండదు, వీళ్ళు ఎవరు వెయ్యరు కూడా రోడ్ల మీద చెత్త. అది వాళ్ళు నేర్చుకున్నది ఒక మంచి పద్ధతి అన్నట్టు. ఆ పద్ధతి నాకు బాగా నచ్చింది. ఇక్కడ జర్మన్లో మోస్ట్ ఆఫ్ ది విలేజ్లు మీకు ఇట్నే ఉంటాయి. 90% విలేజ్లు ఇదే పద్ధతి ప్రకారంతో ఉంటాయి. కొన్ని విలేజ్లు ఇప్పుడు కొద్దిగా మైగ్రేట్స్ బాగా మంది వచ్చేసి కొద్దిగా వాళ్ళకు పద్ధతులు తెలియక కొద్దిగా నాశనం చేస్తున్నారు. కానీ చూడండి అక్కడ ఇల్లు చూడండి ఎంత బాగున్నాయి రెండు. ఇట్లా బాగా గ్రీనరీ ఉండి పక్షుల కిలకిలా రావాలి వినబడుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా మనసుకు.
ఇది కొద్దిగా రిచ్ ఏరియా అన్నట్టు, రిచ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఆ కింద కొద్దిగా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, అవి కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఇవి లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసినాయి కాబట్టి ఇవి కొద్దిగా నీట్గా ఉంటాయి అన్నట్టు. కొత్త పాత కలయికలతో ఉంటాయి ఇవి కన్స్ట్రక్షన్స్. చూడండి ఇల్లు ఎంత బాగుంది, ఇది సూపర్ ఉంది. ఇది ఇల్లు అయితే మొత్తం కట్టెతోటే కట్టింది. ఇది ముందు గార్డెను, అక్కడ ఆ వ్యూ కనబడుతుంది అదంతా మధ్యలో నుంచి. ఆ వ్యూ వచ్చేసి అదంతా ఫ్రాన్స్, అదంతా ఫ్రాన్స్. ఇంకా ఆ ఫ్రాన్స్ పక్కన కొండలు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కొద్దిగా మబ్బులు పట్టుంది కాబట్టి ఆ కొండలు మనకు కనబడట్లేదు. కొద్దిగా బ్లూ స్కై వచ్చినప్పుడు అది మంచి కొండలు కనబడుతుంటాయి అక్కడ. ఆ వ్యూ మాత్రం అద్దరిపోతుంది. అందుకే వీళ్ళంతా, ఈ రిచ్ పీపుల్ అంతా ఆ వ్యూ గురించి ఈవినింగ్ సన్సెట్ అవుతుంటుంది అక్కడ సన్సెట్ అవుతుంటుంది కాబట్టి ఆ వ్యూ గురించి ఇక్కడ ఎక్కువ శాతం ఈ పైన ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ ఇక్కడ రిచ్ పూర్ అన్న తేడాలు ఉండే ఇక్కడ. అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ నువ్వు ఎంత పూర్ అయినా ఎంత రిచ్ అయినా కూడా బాగా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటారు. మనం పనిచేసే ప్లేస్లో కూడా నువ్వు ఎవరు ఏంటి నీ పొజిషన్ అనేది మాత్రం చూడరు. నువ్వు చేసుకునే పనికే వాళ్ళు వాల్యూ ఇస్తుంటారు. ఇది ఒక చిన్న గల్లీ, ఇట్లా కింద నుంచి కిందకి వెళ్తే అక్కడ మీకు కనబడుతుందా? మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను నేను. అక్కడ కనబడేది అదంతా ఫ్రాన్స్. ఇంకా అదంతా ఫ్రాన్స్. మధ్యలో చిన్న నది ఉంటుంది. ఆ నది క్రాస్ చేస్తే మనకు అటు ఫ్రాన్స్ అన్నట్టు. మీకు కావాలంటే నా ఒక 2 వీడియోస్ ఉన్నాయి ఇక్కడ బార్డర్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఎంత సింపుల్గా ఉంటుంది అనేది. అది ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. దాంట్లో మీకు డీటెయిల్గా ఉంటాయి మొత్తం ఇక్కడ విశేషాలన్నీ, ఆ బార్డర్ విశేషాలన్నీ. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ 2 కంట్రీల బార్డర్ ఉంటుంది ఇక్కడ. దానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఆ వీడియోలో ఉన్నాయి. చూడండి మీరు ఒకసారి వీలైతే. ఇక్కడ నుండి ఎంత బాగుంది లొకేషన్. చూస్తుంటేనే సినిమాల్లో చూసినట్టుంది లొకేషన్. నీట్గా ఇల్లు, ఆ చెట్లు, ఆ పెంచుకోవడం కూడా ఎంత నీట్గా పెంచుకుంటారు చూడండి ఆ చెట్లు. అన్నీ కొత్త కన్స్ట్రక్షన్ అయినట్టు. చూడండి అక్కడ పైన ఇంకా గ్లాస్ ఎట్లా ఉంది చూడండి ఇల్లు. చెప్పాను కదా వీళ్ళ మెయిన్ సోర్స్ వచ్చేసి వీళ్ళది వైన్ యార్డ్స్ తోటి వీళ్ళ సంపాదన. మన దగ్గర వ్యవసాయదారులు ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా వీళ్ళంతా వ్యవసాయదారులే. కాకపోతే వీళ్ళకు గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాని గురించి వీళ్ళకు ఈ సక్సెస్ ఉందన్నట్టు. ఈ ఇల్లు మాత్రం బాగా నచ్చింది నాకు. ఏం సూపర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు చూడండి పైన. అక్కడ కూర్చొని ఆ బయట వ్యూ చూస్తుంటే మాత్రం అద్దరిపోతుంది. ఇది వ్యూ. నేను చెప్పాను కదా పైకి వచ్చిన తర్వాత మీకు చెప్తానని, ఎందుకు ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు అనేది. ఇది ఈ వ్యూ గురించి.
ఈ వ్యూ గురించి ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ ఎక్కువ శాతం. అది ఎందుకంటే ఇప్పుడు మబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు కనబడట్లేదు, కానీ ఆ మొత్తం ఇక్కడ సన్సెట్ అవుతుంటుంది. సన్సెట్ అయ్యేప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ ఇక్కడ నుండి. మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు నేను సాయంత్రం పూట వెదర్ బాగున్న రోజు నేను ఈ సన్సెట్ వ్యూ కూడా మీకు ఒకసారి షార్ట్ రూపంలో తీసి నేను ప్రొవైడ్ చేస్తాను నేను. ఇప్పుడు అది ఆ చర్చ్ మనం ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా, ఇది ఆ చర్చ్. అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాం ఇప్పుడు మనం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఊరు? నచ్చిందా మీకు? ఒకసారి కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ ఇల్లు మాత్రం బాగా నచ్చింది. ఇది చూడండి ఏం మ్యాసివ్ కన్స్ట్రక్షన్, అది కట్టెతోటే, మొత్తం ప్యూర్ కట్టెతోటే టోటల్గా ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అక్కడ బాల్కనీలో కూర్చొని ఆ వ్యూ చూసుకుంటూ కూర్చుంటే జన్మ ధన్యం అయిపోతుంది. అట్లా ఉంది అది కానీ అక్కడ కానీ. అందుకే ఈ ఊరు 3 స్టెప్పుల్లో ఉంది. ఒకటి మధ్యలో మనం ఇప్పుడు కింది నుండి అక్కడ కింది నుండి వచ్చాం మనము, ఆ కింది నుండి మధ్యలో ఇది పైన. ఇది ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా ఈ ఊరు ఎండింగ్ అయిపోతుంది. మధ్య మధ్యలో కూడా ఇల్లు ఇంకా బాగున్నాయి. ఈ ఇల్లు కూడా బాగుంది. ఇది హలో చూడండి, వీళ్ళంతా ట్రెక్కింగ్ చేస్తుంటారు అన్నట్టు, నడుచుకుంటూ వెళ్తుంటారు. ఈ పైన ఇంకా కొండలు ఉన్నాయి, వైన్ యార్డ్స్ అని చెప్పిన కదా, అవన్నీ వైన్ యార్డ్స్. అది ఇటు నుంచి వెళ్ళి అదంతా తిరుక్కుంటూ ఆ వైన్ యార్డ్స్ అన్నీ చూసుకుంటూ వస్తారు. కాకపోతే ఇప్పుడు వైన్ యార్డ్స్ ఇప్పుడు అంత బాగుండేవి. ఇవి మీకు మంచి ఇంకా గ్రీనరీ వచ్చిన తర్వాత, ఈ ద్రాక్షలు మొలుస్తాయి కదా, ద్రాక్షలు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నేను కంప్లీట్ ఒక వైన్ యార్డ్దే మీకు నేను వీడియో తీస్తాను. ఇంకా అది ఆటంలో చూస్తే బాగుంటుంది. ఆటం అంటే ఈ ఆకుల రంగులు మారుతుంటాయి కదా, అప్పుడు చూస్తే ఇంకా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడ ఆ కొండపైన కూడా ఒక ఊరుంది, ఆ కొండపైన అది కూడా బాగుంటుంది చూడ్డానికి. ఇక్కడ ఒక్కటని కాదు, అన్ని ఊర్లు బాగుంటాయి ఇక్కడ చూడ్డానికి. సరే ఓకే, మరి మీకైతే ఈ ఊరు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఎలా ఉందనేది మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి విలేజ్లు ఏమన్నా చూడాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను టైం ఉన్నప్పుడు మీకు ఇలాంటి మంచి మంచి విలేజ్లు, ఇంకా ఊర్లకు సంబంధించినవి, వాటి హిస్టరీ, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సరే మరి ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు ఇంకా.